నేత కిషోర్ ఆధ్వర్యంలో హెల్త్ చెకప్ మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యూనివర్సల్ హెల్త్ కేర్ని తీసుకురావాలని ప్రతిపాదన పెట్టానన్నారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు వైద్యం అందించే విధంగా పెట్టిన ప్రతిపాదన త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజల కోసం జనసేన నిరంతరంగా పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టుకోవాలని సూచించారు వేములపాటి అజయ్ కుమార్. జనసేన పార్టీ కంటిన్యూస్గా ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ ఇవాళ నెల్లూరు పట్టణం అయితేమి, నెల్లూరు రూరల్ అయితేమి, తన పార్టీ యొక్క బలాన్ని మేము రోజు రోజుకి పెంచుకుంటూ చేసుకుంటూ పోతున్న ఈ తరుణంలో ఆ భాగంగా ఇవాళ మా 16వ వార్డులో విజయలక్ష్మి గారు, గునుకుల విజయలక్ష్మి, గునుకుల కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్లస్ బ్లడ్ డొనేషన్ ఈ రెండు కూడా పెట్టడం జరిగింది. ఇది పెద్ద సంఖ్యలో జనాలు రావడం ఇక్కడికి ఒక సేవా కార్యక్రమంగా దీన్ని తీసుకోపోవడం నిజంగా కూడా అభినందనించే విషయం. మా జనసేన అనేది ఒక ప్రశ్నించే సంస్థగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నెమ్మదిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏ విధంగా జనసేన పార్టీ సపోర్ట్గా ఉంటుంది, వాళ్ళ ఈ సమస్యలు ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం పరిష్కరించగలం అనే విధంగా ఆలోచిస్తూ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం కూడా జరిగింది. సంతోషకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందర ప్రతి ఒక్క కుటుంబానికి కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ మా పాలసీ, యూనివర్సల్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల దాకా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా మనం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం